మధ్యన ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్నోళ్ళు కూడా యూట్యూబ్ చేసుకుంటా ఏదో ఒకటి మాట్లాడుకుంటా మస్తుగా ట్రెండ్ అయ్యి వైరల్ అవుతున్నారు కదా. గట్లా ట్రెండ్ అయిన ముచ్చట్లు మీకు ఒకటి పట్టుకొని వచ్చినా, కాకపోతే ఈ ట్రెండింగ్ ముచ్చట ఈ వైరల్ ముచ్చట ఏకంగా కేసు బుక్ అయ్యే కాడికి వచ్చింది. ఇగో 3 నెలల కింద యూట్యూబ్ ఛానల్ నడిపెట్టయినే ఏం చేసిండో మీ అందరికి ఎరికేనా ఉల్లా. ఇక అప్పుడైతే ఆయన రోడ్డు మీదకి వెళ్ళి పోకుండా పైసలు అన్ని గాలికి ఇసిరేసి ఆ వీడియోనైతే మస్తుగానం వైరల్ చేసిండు కదా. ఇక అప్పుడే ఆయన మీద కేసు కూడా బుక్ చేసిర్రు. ఆయన ఎవరు అనుకుంటారా, గైనే హర్ష, యూట్యూబర్ హర్ష అంటారట గైనేను. ఇప్పుడు కూడా ఇంకా యూట్యూబ్ హర్ష మీద కేసు అయితే నమోదు చేసిర్రు. అప్పుడు డబ్బులు గాలిడ ఇసిరేసిన వీడియో ఇప్పుడు మస్తుగానం వైరల్ అయ్యేసరికి గా హర్షను కుకట్పల్లి పోలీసు వాళ్ళు వచ్చి కేసు నమోదు చేసుకొని తీసుకొని పోయిరట. ఆయన పైసలు ఎక్కువ తక్కువ అయితే ఎవరికన్నా పేదోళ్లకు లేకపోతే ఏం లేని వాళ్ళకి ఇస్తే బాగుంటది, కానీ ఇట్లా పైసలన్నీ రోడ్ల మీద ఎందుకు ఇసిరేసినావు తమ్ముడా? గా పైసలు లేక చాలా మంది అయితే కష్టాలు పడుతున్నారు. గాళ్ళని చూసైనా కూడా నువ్వు గాళ్ళకి ఇయ్యచ్చు కదా. నువ్వు గిట్లా గాలిడ పైసలు ఇసిరెత్తివి, గా పోలీసు వాళ్ళు వచ్చి నిన్ను పట్టుకొని పోయే ఏమన్నా ఫైదా ఉన్నదా? ఏం ఫైదా లేదు. పైసకు 10 ముళ్ళు వేసుకొని దాచుకోవాలి. ఇట్లా చేస్తే జనాలందరూ ఊకుంటారు అనుకుంటున్నావా తమ్ముడా అని ఈ వీడియో చూసిన జనాలందరూ అయితే అంటున్నారులా. నిన్న మనకు ఈవినింగ్ ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఒక అతను, వంశీ అనే అతను మోటార్ సైకిల్ పైన స్టంట్లు చేసుకుంటూ పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ డిస్టర్బ్ చేసుకుంటూ న్యూసెన్స్ చేసుకుంటూ పైసలను వెదజల్లుతూ మోటార్ సైకిల్ మీద స్టంట్స్ చేసి లైక్స్ కోసం పెట్టిండు అతను. అది పబ్లిక్లో బాగా వైరల్ అయ్యి న్యూసెన్స్ అయ్యింది. ఇటువంటి స్టంట్లు రోడ్లపై చేయడం, పబ్లిక్కు ఇన్కన్వీనియన్స్ కల్పించడం లాంటివి చేస్తే సిపి గారి ఆదేశం ప్రకారం మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఆ ఇన్స్టాగ్రామ్లో వెరిఫై చేసి అతను ఎక్కడ ఉంటాడో ఐడెంటిఫై చేసి కేసెస్ రిజిస్టర్ అయినాయి. అతని పైన 3 కేసులు, సనత్ నగర్లో 1, కేపీహెచ్బిలో 1, కుకట్పల్లిలో 1. ఆ 3 కేసులలో అతన్ని ఈరోజు తీసుకొని వచ్చి జ్యుడిషియల్ రిమాండ్కు కోర్టుకు పంపడం అయింది.